కూటమి మేనిఫెస్టో సంక్షేమానికి నెక్స్ట్ లెవెల్. సంక్షేమాల యుద్ధం నడుస్తుంది. మేనిఫెస్టోలకు సంబంధించి ఈరోజు కూటమి ప్రకటన చేసింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ సిద్ధార్థ్ సింగ్ ముగ్గురు కలిపి ప్రకటన చేశారు. ఈ మేనిఫెస్టోల్లో ప్రజలు ఎవరి మేనిఫెస్టోలు నమ్మాలి, ఈ మేనిఫెస్టోల్లో ఏది సాధ్య అసాధ్యాల అంశాలు ఇందులో ఉన్నాయి అనేది ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చేసి, ఇదే నా మేనిఫెస్టో, నేను మొత్తం అమలు చేశాను, ఇప్పుడు అమలు చేసేటువంటి వాటిల్లో మిగిలిన చెప్పేశానని చెప్పని 99.8% చేశానని చెప్పారు. సరే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఒక పెద్ద ఊహించని లిస్టు దాంట్లో ఉంది. సరే, అందులో అన్నీ సాధ్యమా అసాధ్యమా అంటే, డబ్బులుంటే ఏదైనా సాధ్యమే. మరి డబ్బులు సృష్టించేటువంటి పరిస్థితి, డబ్బులు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే, గతంలో 2014లోనే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకపోతే, కనీసం సెక్రటేరియట్ కానీ ఉండటానికి సచివాలయానికి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి నివాసానికి ఏమీ లేకపోతే, తాను ఒక సంపద సృష్టించేటువంటి క్రమంలో సంపద సృష్టిస్తూ ఆ రోజు ఇవన్నీ కూడా 34,000 ఎకరాల భూములు రైతుల ద్వారా స్వీకరించి రాజధాని నిర్మాణానికి సంకల్పం చేశారు. అసెంబ్లీ కట్టారు, సచివాలయం కట్టారు, కోర్టులు కట్టారు, అట్లాగే జిల్లా కోర్టులు కట్టారు. అలాగే అభివృద్ధి అనేక విధాలుగా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కూడా వారేమంటారంటే, ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెడుతూ సంక్షేమాన్ని కొనసాగిస్తాము, ఆర్థికంగా నిలబడకపోతే సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారా లేదా అని అంటే, ఎక్కువ శాతం మంది ప్రజలు, ఆయనకి విజన్ ఉంది, సంపద సృష్టించటంలో ఆయన ది బెస్ట్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇదే అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా వ్యక్తం చేశారు. ఏమని? సంపద సృష్టిస్తూ ఇవన్నీ అమలు చేసుకుంటా ముందుకు వెళతామని. సంపద సృష్టించకుండా అప్పులు తీసుకొస్తూ ఉంటే కొండైనా కూడా కరిగిపోతుంది. కొండైనా, మా తాతలు 100 కోట్లు ఇచ్చినా కానీ కూర్చొని తింటా ఉంటే అన్నీ అయిపోయి ఉంటాయి. వాళ్ళు 4 కొండలు ఇచ్చినా కానీ మనం కష్టపడుతూ ఉంటే 4 కొండలు 40 కొండలు అవుతాయి. అది చిన్న లాజిక్. మరి 2014 నుంచి 19 వరకు సంపద సృష్టించి సంక్షేమాన్ని కొనసాగించారు, అభివృద్ధిని కొనసాగించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు సంక్షేమాన్ని కొనసాగించారు కానీ సంపద సృష్టించలేదు. ఇది మనం చెప్పే పని లేదు. ఏ ఒక్కరిని అడిగినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రజానీకాన్ని అడిగినా ఏమి జరిగింది ఇక్కడ ప్రాబ్లం అంటే ఇది అని చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలను మనం చెప్తున్నాం. సరే, ఈరోజు మేనిఫెస్టో అంశం చూస్తే, మేనిఫెస్టోలో ఈరోజు ఒక పెన్షన్ ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పని కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ తెలియజేసింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏం తెలియజేసింది? 4,000. మరి ఇప్పుడు వస్తున్న పెన్షన్ 3,000. జగన్మోహన్ రెడ్డి గారు 2029కి 3,500 ఇస్తున్నారు. ఇది ఒకటి. అట్లాగే విద్యార్థులకి, స్కూలుకి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి 15,000 ఇస్తున్నారు ఒక్కరికి. కూటమి ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళిద్దరు కదా, వాళ్ళిద్దరితో పాటు బీజేపీ ముగ్గురు కదా. ఇంట్లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, అందరికీ కూడా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. జనరల్గా మన భారతీయ సాంప్రదాయాల్లో, సంస్కృతిలో ఒక పిల్లలు అనేది తక్కువ, 2 పిల్లలు అనేటువంటిది ఎక్కువ. సరే, ఒక్కొక్కరు బాధ్యతతో ఒక్కో రకంగా తీసుకుంటారు. కొంతమంది 2 తీసుకుంటారు, కొంతమంది 3 తీసుకుంటారు. మరి 2 ఉండేటువంటి పిల్లల్లో ఒకరికే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక పిల్లవాళ్ళకి ఏమైనా న్యాయము, ఇంకొక పిల్లవాళ్ళకి ఏమైనా అన్యాయం చేసే విధంగా వ్యవహరించారనేటువంటి విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళిద్దరూ లేదా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, అంటే ఒకటి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, ఇంకో 15,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, ఇంకో 15,000 రూపాయలు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థ్ సింగ్ ఇస్తారు. మరి నలుగురుంటే ఇంకొకరు వచ్చేస్తారు అనుకోండి. అంటే నేను అంటుంది కూటమి యొక్క ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం అది. ఇక రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు 16,000 ఇస్తా అన్నారు. ఇక్కడ రైతులకి కూటమి 20,000 ఇస్తామని చెప్పని తెలియజేశారు. ప్రతి మహిళకి కూడా కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెలకు 1,500 రూపాయలు, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సహాయక సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామన్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో 4 విడతల్లో భాగంగా 18,750 రూపాయలు ఇస్తామన్నారు. సరే, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు. ఉచిత మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు, ఉద్యోగాల కల్పన, ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ కోసం జోన్ల ఏర్పాటు, ఇవన్నీ కూడా మా బాధ్యత అని చెప్పారు. ఇక అంటే ఇవన్నీ ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని కూడా ఇదొకటి ప్రధానమైనటువంటి దాన్ని కూడా ఇంకో దాన్ని చెప్పారు. సరే, ఇలాంటివి చాలా అంశాలు తెలియజేశారు. వీటన్నిటినీ మనం గమనిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, జనసేన పార్టీ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో, ముగ్గురి కూటమి యొక్క మేనిఫెస్టో సూపర్ 6 ఎలా అయితే ఉందో సూపర్ 6 కొట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఊహించని విధంగా, అనుకోని విధంగా డెకౌట్ అయింది. డెకౌట్ అవ్వటము ఏంటి అని అంటే, ఎందుకు డెకౌట్ అయిందంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఊహించలేదు ఈ స్థాయిలో డెకౌట్ అవుతుంది అని. వారు ఏదో మేనిఫెస్టోకు అద్భుతమైనటువంటి ప్రకటన వస్తుందని భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాలు వేశారు, కానీ బాలు రాకముందే బ్యాట్ తీసుకొని వికెట్లు కొట్టేశారు. బాల్ రాలా, ఇంకా ఈయనే హిట్ కొట్టి పారేశారు. హిట్ కొట్టేశారు. ఇంకా బాల్ రాలా. బాల్ వచ్చి బాల్ను కొట్టబోయి అది తప్పిపోయి బ్యాట్ తగలటం, అక్కడ బాల్ వేసాడు, కానీ ఈయన బ్యాట్ తీసుకొని వికెట్లు కొట్టి పారేశాడు. కొట్టేసి వెళ్ళిపోయాడు బౌండరీలో. బాల్ ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత సరే ఇంకెట్టా అవుట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది. ఇది ఎందుకు ఈ పాయింట్ని పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తున్నానంటే, చాలా అంశాలలో ఈ మేనిఫెస్టోల విషయంలో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తానని చెప్పని చివరికి ఏమీ చేయకుండా చేతులు ఎత్తేశారు. కానీ కూటమి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఏవైతే చెయ్యాలని చెప్పని భావిస్తూ ఉన్నారో, ఏవైతే వాటన్నిటినీ చేయాలని సంకల్పించారో వాటిని లిస్టులో పెట్టి వాళ్ళు చేయటానికి సిద్ధమయ్యారు. కాబట్టి కూటమి మేనిఫెస్టో సూపర్ 6 అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో హిట్ వికెట్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి భావన వ్యక్తమవుతుంది. ఇది కావాలి అంటే ప్రజలతో చర్చిస్తే ప్రజలు ఈ అభిప్రాయానికి దగ్గరగానే ఉన్నారు, అంతేకాని వేరే విధంగా లేదు. సరే, ఇది చాలా అంశాలు ఉంటాయి దీంట్లో, మనం చెప్పుకుంటా పోతే వీటికి సంబంధించినటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారి వాలంటీర్లది ఆయన 5,000 రూపాయలు ఇస్తాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కూటమి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పింది. అంటే ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూములు లాగేసుకునేటువంటి ప్రక్రియ, ఆ భూములు లాగేసుకునేటువంటి ప్రక్రియను రద్దు చేస్తామని చెప్పని కూటమి ప్రకటించింది. లేకపోతే పరిస్థితి ఏంటండి, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నా భూములు, మీ భూములు, అన్ని భూములు రాయించుకుంటే పరిస్థితి ఏంటి? అయితే వీటన్నిటి మీద ఒక సమగ్రంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఒక మంచి 2-3 కీలకమైనటువంటి పాయింట్స్ని వ్యక్తం చేశారు. తెలుగు జాతి పూర్వ వైభవం కోసం కృషి చేస్తుంది కూటమి అని వెల్లడించారు. తెలుగు జాతి పూర్వ వైభవం కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవటమే తమ లక్ష్యం అని చెప్పి వివరించారు. పేదల సంక్షేమం కోసమే సూపర్ 6 అని ప్రకటించారు. అట్లాగే
మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలకి కష్టాలని ప్రజల సమస్యలని తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద, ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం, షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, అదే సమయంలో బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం. డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. 20 లక్షల ఉద్యోగాలు, నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, GO2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. My support here from the BJP on the release of TDP and Jansena is in itself a message that this alliance is going to deliver for the people aspiration of the people of Andhra Pradesh and the national aspiration at the national level. So double engine Sarkar will work here once the results are out on the 4th June, and you will see how we work together. సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి.